అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులైనటువంటి పండితులు శ్రీశైలం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. 2024 క్రోధినామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. సో ఎలా ఉన్నారు గురువు గారు? చాలా బాగుంది. గురువు గారు ఏంటంటే ఇప్పుడు 2024 సంవత్సరం క్రోధి సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ద్వాదశ రాశిలో 2024 సంవత్సరం ఉగాది సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో మొదటగా మేషరాశి వారి పేరు మీద మన జానకిరామ్ని అడిగి చూడాలి. ఆ జానకిరామ్ 2024 సంవత్సరం ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశిలో మొదటిగా మేషరాశి నుంచి మొదలు పెడదాం. ఎలా ఉందో మేషరాశి వారి జ్యోతిష్యం చూడు. జానకిరామ్, జానకి నువ్వు రా. మేషరాశి వారి జాతకానికి లక్ష్మీదేవత వచ్చిందండి వారి పేరు మీద. అలాగే సరస్వతి దేవత వచ్చింది, లక్ష్మీదేవత వచ్చింది, అలాగే సిద్ధి వినాయక స్వామి వచ్చిండు, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి. కానీ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగం ఉంది వారి పేరు మీద. ఆదాయం ఖర్చు సరి సమానం. నవగ్రహాల్లో వారికి మాత్రం చాలా వరకు 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా శని చెడు అని చాలామంది అభిప్రాయం ఉంటుంది, కానీ శని గ్రహమే అందరికి చాలా వరకు జీవిత సత్యం, మంచి చెడు పని అనేది చూపిస్తుంది. ఆ శని గ్రహం అనేది వారికి చాలా మంచి స్థితిలో ఉన్నాడండి. చాలా వరకు మాత్రం మంచి ఫలాలు ఇస్తుంది. 11వ స్థానం నడుస్తుంది. 11వ స్థానం నడుస్తున్న వలన అశ్విని నక్షత్ర వాళ్ళం కావచ్చు, కృతికా నక్షత్ర వారు కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహ విషయంలో కలిసి వస్తుంది, అలాగే సంతాన విషయంలో కలిసి వస్తుంది, వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నరఘోష ఎక్కువ ఉంటుంది. గ్రహాలు బాగున్నా కానీ నరఘోష ఎక్కువ ఉంది. ఆ నరఘోష పోవడానికి వాళ్ళ ఇష్టదేవ పూజ కానీ, హోమం కానీ, జపం కానీ చేయించడం చాలా మంచిది. లేదా సిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. ఇక విద్యార్థులు చదువుకునే వారి గురించి మాత్రం విద్యార్థులకు మాత్రం చాలా వరకు 70% మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. బాలికలకు, బాలలకు, అలాగే స్త్రీలకు, పురుషులకు అందరికీ సరిసమాన యోగ బలం నడిచేది ఉంది. అందులో స్త్రీలకు మాత్రం అధిక ప్రాధాన్యత యోగ బలం ఉన్నది. కళ్యాణ వారికి సంతాన యోగం చిక్కులు ఉన్న వారికి, చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయి. ఏమైనా పుట్టుక నుంచి ఏమైనా దోషాలు, చిక్కులు, నాగదోషం కానీ లేదా సంతాన దోషం కానీ అలాంటి అరిష్ట బాధలు, చిక్కులు, చికాకులు ఉంటే మాత్రం నాగేంద్రుడు పూజ చేయటం కానీ, అలాగే ఈశ్వరునికి శివపార్వతుడికి పూజ చేయటం కానీ, లేదా మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం వారి కులదేవత, వారి ఇంటి దేవత, దేవుళ్ళు వారిని పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం వారి జాతక బలంలో. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మేషరాశి వారి జాతకంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి మాత్రం 70% కలిసి వచ్చే అవకాశం ఉందండి. రాష్ట్ర స్థాయిలో మాత్రం కలిసి వస్తుంది, కేంద్ర స్థాయిలో మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంటుంది. అయినా సరే సాధించే అవకాశం ఉంది. వీరికి దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి ఏం పారదు, కానీ నరదృష్టి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నరఘోష పోవడానికి ఎక్కువ శాతం లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వెండి బంగారం కంటే వాహనం కలిసి వస్తుందండి వీరి పేరు మీద. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వివాహం ఇష్టాప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం 65% కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల్ని ఒప్పించి కానీ నచ్చజెప్పి కానీ చేసుకోవడం చాలా వరకు మంచిది. కళాకారులకు కూడా చాలా మంచి యోగ బలం ఉంది వారి జాతక బలాన్ని. కళాకారులకు, క్రీడాకారులకు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు. ఇక కళాకారులు అంటే కొన్ని వేల రకాల లక్షల మంది ఉన్నారు. ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే యోగం ఉంది. కానీ మాత్రం సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు, చాలా వరకు కలిసి వస్తుంది. నిర్మాతలు, డైరెక్టర్లు, సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవారు, అలాగే నటీనటులు చాలా వరకు కలిసి వస్తుందండి. చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న వారు కూడా తొలగిపోతాయి. మెయిన్గా విఘ్నేశ్వరుడు, అందరు కలిసి వచ్చే భగవంతుడు విఘ్నేశ్వరుడు అండి. మనమందరం భగవంతుని మొక్కితే మాత్రం అందరూ విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తారు. అలాంటి యోగం ఉంది. ఆటంకాలు వెళ్ళిపోవడానికి విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. చేస్తే చాలా వరకు మంచిది. ఒక్కరికనే కాదు, వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే యోగం ఉంటుంది. చేవృత్తి పని వారికి కూడా కలిసి వస్తుంది. వ్యవసాయదారులు కూడా కలిసి వస్తుంది. అలాగే దేశారిష్ట యోగం ఉన్నా, లేకుంటే రాష్ట్రారిష్ట యోగం ఉన్నా, గృహంలో అరిష్టం ఉన్నా, వారి గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, ప్రాంతంలో ఇలా సమాజపరంగా కూడా ఆలోచించే వారు ఉంటారు. అలాంటి సంఘటనలు కూడా చేయడం చాలా వరకు మంచిది. ఇంకా రాజకీయ నాయకులకైతే చాలా వరకు కలిసి వస్తుందండి. సెలబ్రిటీలు కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఉంది. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు మంచి యోగ బలాలు కూడా కలిసి వస్తాయి. కొన్ని అరిష్టాలు కూడా ఉన్నాయండి. ఈ అరిష్టాలు ఉన్నందువలన ఇందాక చెప్పినట్టు లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం, అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, కులదేవతని ఆరాధన చేయటం, పూజ చేయటం, జపం హోమం చేయటం చాలా మంచిది. ఇక మానసికంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం మంచిదండి. మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ. వీరికి లక్కీ నెంబర్ 9 వస్తుందండి. మంగళవారం, శుక్రవారం, గురువారం చాలా మంచిది వీరి జాతక బలానికి. అలాగే మేషరాశి వారి జాతకంలో చూడాలంటే అశ్విని నక్షత్రం వారికి మాత్రం వారికి 7వ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంది, 2వ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉందండి. కృతికా నక్షత్రం వారికి 1వ సంఖ్య, 9వ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఆదివారం కలిసి వస్తుంది వారి జాతక బలంలో. అలాగే వివాహ దోషాలు ఉన్నవారికి, చాలా కాలం నుంచి వివాహం కాకపోవటం, అవి తప్పిపోవటం, లేదా వివాహ బంధాలం ఛిద్రం కావటం, ద్వితీయ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంది వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా అలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వారి జాతకంలో మాత్రం శ్రీకాళహస్తిలో రాహుకేతుల్ని పూజ చేయించుకోవడం చాలా మంచిదండి వారికి. మేషరాశి వారి జాతకంలో ముఖ్యంగా మాత్రం శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజ చేయడం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మాత్రం సీతారామచంద్రుని కళ్యాణం చేయించడం, లేదా వీలు కాకుంటే మాత్రం శివపార్వతుల కళ్యాణం చేయించడం చాలా వరకు వారికి మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కానీ నెగిటివ్ అనేది 30% ఉంది, పాజిటివ్ అనేది 70% ఉందండి మేషరాశి వారి జాతకంలో. ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేదా మాత్రం భూమి విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతానం నుంచి కూడా కలిసి వస్తుంది, పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ ఫ్యూచర్లో అనుకున్నది సాధించే అవకాశం ఉంది. 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు అంటే 2022, 23, 24 ఈ 3 ఇయర్స్ నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగే అవకాశం ఉన్నాయి. వారు తొలగించుకుంటారు. ఎవరి జ్యోతిష్య బలం వారు మార్చుకునే సత్తా కూడా ఉంటుంది ఒక్కొక్క రాశి వారికి. కానీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మాత్రం ఎటుపోయి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉందండి. ఇంకా మంచి కావాలంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వినాయకుని, ఏ ఆలయంలో పోయిన విఘ్నేశ్వరుడు ఉంటారు కాబట్టి విఘ్నేశ్వరుని పూజ చేయడం మంచిది. రెండవది సిద్ధి వినాయకుడు పూజ చేయడం, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం అండి. ఇది విని చూసి పాటించే వారికి ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయండి. మేము చెప్తే కాదు, వారు పాటించి చేస్తే తప్పకుండా జరుగుతాయండి. శుభం భూయాత్.